Hi students, welcome to AVR and PR online classes. So last class definition of finite differences. So in the continuation of finite differences tabular form. So given an example xy. So x equal to 1, 2, 3, 4, 5, 6. Y equal to 2, 5, 10, 20, 30, 40. So x, y values are called argument values. And y values are called entry values. So x values are 1, 2, 3, 4, 5, 6 argument values, and y values are called 2, 5, 10, 20, 30, 40. That means theoretical part means x0, x1, x2, x3, x4, x5. So y values are y0, y1, y2, y3, y4, y5. And general ga x0 value, x0 equal to 1, x1 equal to 2, x2 equal to 3, x3 equal to 4, x4 equal to 5, x5 equal to 6. So corresponding value x0, corresponding value that means y0. So that equal to 2. So y1 equal to 5, y2 equal to 10, y3 equal to 20, y4 equal to 30, y5 equal to 40. Given values are total values 6 values. So that means 1, 2, 3, 4, 5, 6. 6 values. And the origin start with 5 values. So 0 to 5. So that means our value 6 values. 0, 1, 2, 3 and so on 5. So total value 6 values. So 1 to 6. Total value 6 values. So finite differences row. Any differences మనం find out చేయొచ్చు. So 5 differences అనేవి మనం calculate చేయొచ్చు. 5 differences. So finite value ని మనం డిఫైన్ చేస్తున్నాం. finite values కి differences అనేవి find out చేస్తున్నాం కాబట్టి that means finite differences. Only 5 values, 6 values ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6. అంటే x0 కి corresponding value 2. అంటే 1 కి 2 value, 2 కి 5, 3 కి 10, 4 కి 20, 5 కి 30, 6 కి 40. This is the table or data. So example కింద యూజ్ చేస్తున్నాను x value, y value. ఇక finite differences కి tabular form అనేది జనరల్ గా ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే consider the tabular form x, y. So x value. So x values are 1, 2, 3, 4, 5, 6. So y values corresponding value 2, 2 की corresponding value 5, 3 की corresponding value 10, 4 की 20, 5 की 30, 6 की corresponding value 40. So differences వచ్చేటప్పటికి సో ఓన్లీ 5 differences finite differences కన్నది క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఓన్లీ ఎంట్రీ వాల్యూస్ ఒక మాత్రమే డిఫరెన్స్ యూస్ చేస్తాం. ఎంట్రీ వాల్యూస్ ఏంటి? సో ఎంట్రీ వాల్యూస్ ఆర్ 2, 5, 10, 20, 30, 40. సో ఆర్గ్యుమెంట్ వాల్యూస్ యొక్క డిఫరెన్స్ అనేది కామన్ గా ఉంటుంది. ప్రతి ఇంటర్వెల్ కి డిఫరెన్స్ అనేది కామన్ గా ఉంటుంది. 2 - 1 1, 3 - 2 1, 4 - 3 1, 5 - 4 1, 6 - 5 1. సో ఈ కామన్ గా ఉన్న డిఫరెన్స్ వాల్యూ ఎలా యూస్ చేసుకుంటాం? దట్ ఈక్వల్ టు h ఈక్వల్ టు అని యూస్ చేసుకుంటాం. h ఈక్వల్ టు 1. సో థియరిటికల్ పార్ట్ లో h వాల్యూని యూస్ చేయొచ్చు. సో ప్రాబ్లమేటిక్ ప్రాబ్లమ్ లో h వాల్యూ యూస్ చేయడం అవసరం లేదు. సో h ఈక్వల్ టు 1 ఓన్లీ టేబులర్ ఫామ్ యూస్ చేస్తున్నాం కాబట్టి సో ఎక్కడ యూస్ చేయడం అవసరం లేదు. సో డిఫరెన్సెస్ లో ఫస్ట్ ఇప్పుడు ఫైనల్ డిఫరెన్సెస్ కి ఎన్ని డిఫరెన్సెస్ క్యాలిక్యులేట్ చేయొచ్చు? 5 డిఫరెన్సెస్. సో దట్ ఈస్ ఫస్ట్ డిఫరెన్స్, second difference, 6 values, total values 6 values ki any values differences cheyochu? 5 values. So 5 values ki so first 5 differences lo ela rayochu? First difference, second difference, third difference,
fourth difference, fifth difference. ఇది ఒక టేబులర్ ఫామ్ లో డ్రా చేయొచ్చు. సో కన్సిడర్ టేబులర్ ఫామ్ ఎలా యూజ్ చేసుకోవచ్చు, ఎక్స్ వాల్యూస్. సో వెర్టికల్ ఫామ్ లో యూజ్ చేస్తే ఎక్స్ వాల్యూస్ అనేవి 1 2 3 4 5 6. సో వై వాల్యూస్, సో వై వాల్యూస్ మీరు 2 5 10 20 30 40. ఈ వెర్టికల్ వాల్యూస్ లో హారిజాంటల్ లో ఉన్న వాల్యూస్ ని మనం టేబులర్ ఫామ్ లో యూజ్ చేస్తున్నాం. టేబులర్ ఫామ్ ఎలా కన్సిడర్ చేయొచ్చు, ఎక్స్ వై. సో ఫైనైట్ డిఫరెన్సెస్ కాబట్టి గివెన్ ఎగ్జాంపుల్ లో డేటా అనేది ఎన్ని వాల్యూస్ అనేవి కన్సిడర్ చేయొచ్చు. సో ఓవరాల్ గా టోటల్ వాల్యూస్ అనేవి 6 వాల్యూస్ కాబట్టి సో ఓవరాల్ గా ఎన్ని వాల్యూస్ అనేవి డిఫరెన్సెస్ చేయొచ్చు, 5 డిఫరెన్సెస్ చేయొచ్చు. అందులో ఫస్ట్ డిఫరెన్స్, సెకండ్ డిఫరెన్స్, 5 డిఫరెన్సెస్ కాబట్టి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. సో ఓన్లీ డిఫరెన్సెస్ అనేవి, ఈ డిఫరెన్సెస్ అనేవి ఓన్లీ ఎంట్రీ మీద మాత్రమే డిఫరెన్సెస్ యూజ్ చేస్తాం. ఓన్లీ ఆర్గ్మెంట్ వాల్యూలో డిఫరెన్స్ అనేది హెచ్లో డిఫైన్ అవుతుంది. హెచ్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఎంత, ప్రతి ఇంటర్వెల్ యొక్క ప్రతి వాల్యూకి డిఫరెన్స్ 2 - 1. సో ఈ ఇంటర్వెల్ యొక్క డిఫరెన్స్ ఎంత, 1. సో ఈ ఇంటర్వెల్ యొక్క డిఫరెన్స్ 1, ఈ ఇంటర్వెల్ యొక్క డిఫరెన్స్ 1, ఈ ఇంటర్వెల్ యొక్క డిఫరెన్స్ 1, ఈ ఇంటర్వెల్ యొక్క డిఫరెన్స్ 1. ఓన్లీ ఎంట్రీ వాల్యూస్ యొక్క డిఫరెన్స్ సేమ్ ఉండదు, డిఫరెంట్గా ఉండొచ్చు. ఒక్కొక్కసారి ఇంక్రీజింగ్ అవ్వచ్చు, డిక్రీజింగ్ కండిషన్స్ కూడా హోల్డ్ అవ్వచ్చు. సో 5 - 2. సో డెఫినేషన్ నుంచి యూజ్ చేస్తే y1 - y0. సో y0, y1, y2, y3, y4, y5. డెఫినేషన్ నుంచి యూజ్ చేసుకుంటే y1 - y0, y2 - y1, y3 - y2, y4 - y3, y5 - y2, y5 - y4. సో డిఫరెన్సెస్ యూజ్ చేస్తే అంటే 5 - 2 వాల్యూ 3. సో నెక్స్ట్ డిఫరెన్స్ 10 - 5. సో 10 - 5, so 5. 20 - 10, so that is 10. 20 - 10. డిఫరెన్స్ ఎప్పుడు సెకండ్ వాల్యూ మైనస్ ఫస్ట్ వాల్యూ. ఈ 2 వాల్యూస్ని యూజ్ చేసుకుంటే 10 - 5 అంటే సెకండ్ వాల్యూ మైనస్ ఫస్ట్ వాల్యూ. So 10 - 5, 20 - 10, so that is 10. 30 - 20, that is 10. 40 - 30, 10. So first difference అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు, సో y0 minus y1. సో నెక్స్ట్ డిఫరెన్స్ y2 - y1, y3 - y2, y4 - y3, y5 - y4. So that is 5 - 2, 10 - 5, 20 - 10, 30 - 20, 40 - 30. So 40 - 30, 10, 30 - 20, 10, 20 - 10, 10, 10 - 5, 5, 5 - 2, 3. So second difference, so as it is formula యూస్ చేస్తాం. సో ఇక్కడ ఏం డిఫరెన్సెస్ ఎన్ని డిఫరెన్స్ వస్తాయి, సో సేమ్ కాబట్టి 5 డిఫరెన్సెస్ వస్తాయి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ y1 - y0, 2 ఇంటర్వెల్స్ ఉన్నాయి, సేమ్ ఫార్ములా. ఇది y0, y1, y2, y3, y4. ఒక వాల్యూ దొరుకుతుంది. ఇక్కడ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, 6 వాల్యూస్ ఉన్నాయి. ఇక్కడికి వచ్చేప్పటికి 5 అంటే ఇక్కడ y0 తో స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి y5 వస్తుంది. y0, y4 అంటే ఈ వాల్యూ ఎంత వస్తుంది, ఈ వాల్యూ y0, y1, y2, y3, y4, y5 ఆల్రెడీ ఇక్కడ రాసాను బోర్డ్ మీద. సో y0 ఈక్వల్ టు 2, y1 ఈక్వల్ టు 5. సో డెఫినేషన్ నుంచి యూస్ చేస్తే y1 - y0 3, సో y2 - y1 5, y3 - y2 10. సో ఇలా యూస్ చేస్తే సెకండ్ డిఫరెన్స్ వచ్చేటప్పటికి ఈ వాల్యూ y0, y1, y2, y3, y4. సో ఈ వాల్యూస్ నుంచి యూస్ చేసుకుంటే దట్ మీన్స్ 5 - 3. సో 5 - 3 వాల్యూ 5 - 3. సో దట్ ఈస్ సేమ్ డెఫినేషన్ యూస్ చేసుకుంటే ఇవి y0 అని యూజ్ చేయని అవసరం లేదు. ఓన్లీ అర్థం అవడం గురించి డెఫినేషన్ యూజ్ చేస్తున్నాను ఓన్లీ. సో 5 - 3, సో 5 - 3 వాల్యూ 2. సేమ్ 2 వాల్యూస్ యూజ్ చేసినప్పుడు ఇప్పుడు 2 వాల్యూస్లో యూజ్ చేసిన సెకండ్ వాల్యూ మైనస్ ఫస్ట్ వాల్యూ.
సో టూ వాల్యూస్ యూజ్ చేస్తాం. వీటి యొక్క డిఫరెన్స్ అనేది డిఫరెన్స్ యూజ్ చేయాలంటే సబ్ట్రాక్షన్ కండిషన్ మైనస్ వాల్యూ అవి కంపల్సరీ టూ వాల్యూస్లో డిఫైన్ అవుతుంది. సో 10 minus 5, 10 minus 5, so that means 5, 10 minus 10, 0, 10 minus 10, 0. Second difference. Third difference as it is entry values యొక్క difference. Second value minus first value. 5 minus 2, that is 3. 0 minus 5, 0 minus 5. అంటే రిజల్ట్ ఓరియంటెడ్ ఏమొస్తుంది minus 5. So 0 minus 0, 0. So minus 5 minus 3, minus 5 minus 3 with difference. Second value minus first value. So minus 5 minus 3. So that is minus 8. 0 minus of minus. So second value minus first value. First value ఏంటి minus 5. So 0 minus of minus 5. So that is 0 plus 5. So value 5. So next value 5. Second value minus first value. So two values, second value minus first value. 5 minus of minus. And that means 5 minus of minus 8. So that is value 13. So 5 minus of minus plus. So 5 plus 8, 13. And the fifth difference is 13. So first differences are, only 3, 5, 10, 10, 10. Second difference is 2, 5, 0, 0. So third difference 3 minus 5. So minus 5, 0. So fourth difference minus 8, 5. Fifth difference 13. అంటే ఫైనైట్ డిఫరెన్సెస్ అనేవి డేటా ఇచ్చినప్పుడు మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే హారిజెంటల్లో యూజ్ చేసుకుంటూ, అంటే ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఒక హారిజెంటల్ వాల్యూస్ని ఒక వెర్టికల్ ఫామ్లో యూజ్ చేసుకుంటూ ఎక్స్ వాల్యూస్ 1, 2, 3, 4, 5, 6. సో వై వాల్యూస్ 2, 5, 10, 20, 30, 40. వీటి యొక్క డిఫరెన్సెస్ అనేవి ఫైనైట్ డిఫరెన్సెస్ అనేవి డెఫినేషన్ ఎలా యూజ్ చేస్తాం, ఓన్లీ ఎంట్రీ వాల్యూస్ యొక్క డిఫరెన్సెస్ని యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేసుకుంటూ వస్తే లాస్ట్ వాల్యూ అనేది ఫిఫ్త్ డిఫరెన్స్ కింద క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే ఎలా కాల్ చేస్తాం, ఫిఫ్త్ డిఫరెన్స్ అనేది 13. అంటే ఇన్ దిస్ టేబులర్ ఫామ్కి ఈ డేటాకి ఫిఫ్త్ డిఫరెన్స్ అనేది 13. సో ఫోర్త్ డిఫరెన్సెస్ అనేవి ఏంటి -8, 5. అదే థర్డ్ డిఫరెన్స్ అని అడిగితే ఓన్లీ జస్ట్ ఫైనల్ డిఫరెన్స్ అనేది థర్డ్ డిఫరెన్స్ దేని మీద డిపెండ్ అవుతుంది, 3 minus 5, 0. సెకండ్ డిఫరెన్స్ అనేది 2, 5, 0, 0. సో ఫస్ట్ డిఫరెన్స్ అనేది 3, 5, 10, 10, 10. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఫైనల్ డిఫరెన్సెస్ అనేవి టేబులర్ ఫామ్ అనేది క్యాలిక్యులేట్ చేయడం కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్గా నేర్చుకోండి. థర్డ్ యూనిట్లో ఫోర్త్ యూనిట్లో కూడా ఈ ఫైనల్ డిఫరెన్స్ టేబులర్ ఫామ్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఫస్ట్ డిఫరెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, సెకండ్ డిఫరెన్స్ కూడా అలాగే క్యాలిక్యులేట్ చేస్తాం. థర్డ్ డిఫరెన్స్, ఫోర్త్, ఫిఫ్త్ సేమ్ డిఫరెన్స్. సెకండ్ వాల్యూ మైనస్ ఫస్ట్ వాల్యూ, టూ వాల్యూస్ అంటే డిఫరెన్స్ యూజ్ చేసేటప్పుడు టూ వాల్యూస్ కావాలి. సో అందులో ఫస్ట్ వాల్యూ మైనస్ సెకండ్ వాల్యూ మైనస్ ఫస్ట్ వాల్యూ. అంటే 5 minus 3, 2, 10 minus 5, 5, 10 minus 10, 0, 10 minus 10, 0. Second value minus first value. So next second difference వచ్చేది 5 minus 2. 5 minus 2 that means 3. 0 minus 5. So 0 minus 5 that means result oriented minus 5. 0 to 0. So that is 0. So ఈ వాల్యూ ఇక్కడ 5 దగ్గర యూజ్ చేస్తాను. 0 minus 0, 0 minus of minus 5. So that means 0 minus of minus plus. So 5. So next value minus 3, minus 5, minus 3. So minus 5, minus 3, minus 8. So 5 second value minus first value. 5 minus minus 8. So that is 13. So fifth difference or 13. Finite differences are three types of finite differences, that is forward difference, backward difference, central difference. So forward difference are denoted by del. Forward differences are denoted by del. Backward differences are denoted by nobla, and central differences are denoted by delta. So continuation of types of finite differences, lecture 5.